హాయ్, నా పేరు డాక్టర్ లెనిన్ రెడ్డి, ఎండి జనరల్ మెడిసిన్. ఈరోజు సమాజంలో చాలా ఎక్కువగా ఉన్న ఒక సమస్య గురించి మనం మాట్లాడుకుందాం. నిద్ర పట్టకపోవటం. నిద్ర పట్టకపోవటం అనేది ఎంత ఎక్కువగా ఉంది అంటే, ప్రతి మనిషి కూడా మీకు ప్రశాంతంగా నిద్రపడుతున్నారని మనం అడిగితే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో లేదండి అంత బాగా నిద్ర పట్టట్లేదు అని చెప్పేవాళ్ళు 100కి 70 మంది ఉంటున్నారు. ఏంటి నిద్ర పట్టకపోవడం అంటే, దీనికి సంబంధించిన పరిష్కారం ఎట్లా? నిద్ర పట్టకపోవడం అనేది సాధారణంగా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి, మొదలే నిద్ర రాకపోవటం. నిద్రపోవడానికి వాళ్ళు పడుకుంటారు. కానీ గంట, 2 గంటలు, 3 గంటలు గడిచినప్పటికీ కూడా వాళ్ళు నిద్రలోకి వెళ్ళరు. కళ్ళు తెరిచి చూస్తానే అట్లాగే ఉంటారు వాళ్ళు. ఏదో టీవీ చూస్తానో, ఫోన్ చూస్తానో కాలక్షేపం చేస్తూ ఉంటారు. రెండవది, కొంత సమయం పడుకున్న తర్వాత, ఒక గంట, 2 గంటలు పడుకున్న తర్వాత మెళుకువ వస్తుంది. అక్కడి నుంచి ఇంకా నిద్ర రాదు వాళ్ళకి. అలాంటిది రెండో రకం. మూడవది ఉంటుంది, నిద్రపోతున్నట్లుగా మనకు అనిపిస్తుంది బయట నుంచి చూసే వాళ్ళకి. కానీ వాళ్ళ లోపల మాత్రం మనసులో ప్రతి విషయము తెలుస్తూనే ఉంటుంది. ఆ గదిలోకి ఎవరు వస్తున్నారు, ఆ రోడ్డు మీద ఎవరు మాట్లాడుకుంటున్నారు, రోడ్డు మీద ఏ బళ్ళు వెళ్తున్నాయి, ప్రతి శబ్దము కూడా వాళ్ళకి వినిపిస్తూనే ఉంటుంది. అలాంటిది ఒక గాఢ నిద్ర లేకపోవటం. దీన్ని కలత నిద్ర అంటాము. సాధారణంగా ఈ నిద్రపట్టని మనుషుల్లో ఈ 3 రకాల లక్షణాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. మీకు ఏ రకమైన సమస్య ఉంది, నిద్ర పట్టకపోవడంలో నిద్ర పట్టకపోవటమా, లేకపోతే మళ్ళీ నిద్ర పట్టిన తర్వాత మళ్ళీ మెలకువ రావటమా, లేకపోతే గాఢ నిద్ర లేకపోవటమా అనే దాని ప్రకారంగా దీనికి సంబంధించిన వైద్యం మారుతుంది. అలాగే మందులు కూడా కొన్ని మారుతాయి. ఇంకొంతమందిలో వేరే రకాలైన కొన్ని జబ్బులుండి దానికి సంబంధించిన దానికోసం మందులు వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళలో కూడా ఈ నిద్ర పట్టకపోవడం అనే దానికి ఈ మందులకి సంబంధం ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు గతంలో వాడుతున్న అన్ని మందులు చూసి ఆ మందులకి దీని నిద్ర పట్టకపోవడానికి సంబంధం ఏదైనా ఉందని ప్రకారంగా మనం వైద్యం చేయాల్సి ఉంటుంది. నిద్ర పట్టకపోవడమే కనుక మీ సమస్య అయినట్లయితే అది నిద్ర పట్టకపోవడం అనే ఒకదాంతో ఆగుతుందని మీరు అనుకోవద్దు. చాలామందిలో నిద్ర పట్టకపోవడం అనే దాని వలన తరువాత రోజు తలనొప్పి వస్తుంది, లేదా వాళ్ళు చేసే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఇంకేదన్నా వేరే పని కానీ సక్రమంగా చేయలేకపోతారు. రోజంతా కూడా మగతగా ఉంటుంది. ఇంకా కొంతమందిలో నిద్ర పట్టకపోవడం ద్వారా గుండెకి సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కొద్దిమంది ఊపిరితిత్తులు దెబ్బతింటూ ఉంటాయి. ఇంకొంతమందిలో బీపీ కానీ, షుగర్ కానీ అట్లాంటి జబ్బులు వస్తూ ఉంటాయి. వాళ్ళ శరీరం లోపల ఉండాల్సిన కొన్ని రకాల రసాయనాలు, హార్మోన్లు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. దాని ద్వారా శరీరం యొక్క పనితీరు బాగా దెబ్బతింటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నిద్ర పట్టకపోవడం అనే జబ్బు గనక, నిద్ర పట్టకపోవడం అనే సమస్య గనక ఒక 30-40 ఏళ్ల మనిషికి గనక ఉంటే అతని వయస్సు పుట్టినరోజు ప్రకారం, డేట్ ప్రకారం 40 ఏళ్ళు ఉంటే, కానీ శరీరంలో ఉన్న భాగాల వయసు 50 ఏళ్ళు, 55 ఏళ్ళు అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే శారీరకమైన వయసుకి, శరీరంలో ఉండే భాగాల వయసుకి ఉన్న తేడా బాగా పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా చాలా దుష్పరిణామాలను కలగజేస్తూ ఉంటాయి. అందువలన నిద్ర పట్టకపోవడం అనే ఒక దానిని చిన్నగాను పట్టించుకోకుండానో ఉండటం అనేది మాత్రం ఖచ్చితంగా మీరు నష్టమే పోతారు మీరు ఆ విషయంలో మాత్రం. సో నిద్ర పట్టకపోవటం అనే సమస్యతో మీరు బాధపడుతుంటే ఖచ్చితమైన పరిష్కారం ఈ రోజుల్లో మాత్రం ఉంది. ఒకప్పటి రోజుల్లో అంటే నిద్ర పట్టడానికి బలవంతంగా కొన్ని రకాల మందులు ఇచ్చి వైద్యం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. నిద్ర పట్టకపోవడానికి ఉన్న కారణాన్ని స్పష్టంగా తెలుసుకొని, దానికి సంబంధించి ఏ కారణం చేత మీకు నిద్ర పట్టలేదనే దాన్ని ఒక విశ్లేషించి మందులు పెడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక 6 నెలల్లో, లేదా కొద్దిమందికి 9 నెలల్లో, ఇంకొంతమందికి సంవత్సరం పాటు మందులు వాడుకుంటే పూర్తిగా ఈ జబ్బులో నుంచి, ఈ సమస్యలోంచి బయటపడడానికి అవకాశం అయితే ఉంది. సో నిద్ర పట్టని వాళ్ళు ఎవరైనా సరే వేరే జబ్బులతో కలిసి ఉంటున్నప్పటికీ కూడా ఈ సమస్యని అశ్రద్ధ చేయకుండా పూర్తిగా చూయించుకోండి అని చెప్పేసేదే నా యొక్క సలహా. డాక్టర్ లెనిన్ రెడ్డి, ఎండి జనరల్ మెడిసిన్, గోల్డ్ హాస్పిటల్, గుంటూరు. థ్యాంక్ యూ.